హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మావికి. ఈరోజు అయితే ఎగ్ రైస్ చేశానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఎందుకు ఇదే చేశానంటే ఎర్లీ మార్నింగ్ బాక్స్ కట్టాలి. సండే వచ్చినా సాటర్డే వచ్చినా హాలిడేస్ వచ్చినా సమ్మర్ హాలిడేస్ వచ్చినా కూడా లేడీస్కి తప్పదు కదా. ఇంకా ఇదన్నమాట సిచ్యువేషన్. మసాలా దినుసులు అయితే యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇందులో రెండు ఎల్లిపాయలు అయితే నేను వేసాను. మీకు అల్లం పేస్ట్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ అయితే నేను వేసాను. ఆనియన్స్ వేయలేదు, సారీ. 3 ఎగ్స్ అయితే నేను యాడ్ చేశాను. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి అలా మగ్గించుకోండి. మగ్గిన తర్వాత స్మూత్గా డీల్ చేయండి. ఇమీడియట్గా గరబరా కలిపేసామనుకోండి ఎగ్స్ అంతా ముక్కలుగా అయిపోయి అంత బాగుండదు. సో స్లోగా డీల్ చేయండి. సో ఇదనమాట. ఇప్పుడైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పసుపు అండ్ కారం యాడ్ చేసుకోండి. అది కూడా ఒక 2-3 మినిట్స్ కలిసేటట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసినాం అనుకో కారం అనేది కొంచెం మన ఎగ్స్కి అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకోండి. రైస్ కూడా వేడిగా ఉంది. ఇప్పుడు కర్రీ లేదు, ఇమీడియట్గా బాక్స్ అవ్వాలి అన్నప్పుడు ఇలాంటి టిప్స్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఎగ్ రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అన్నం విరిగిపోకుండా ఒక గరిటె తీసుకొని అయితే కలపండి. గుంటలా ఉన్న గరిటె కాకుండా కొంచెం కర్రలా ఉన్న గరిటెతో అయితే నేను కలిపాను. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఫుల్ వీడియో కూడా చూసేసేయండి. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ కలిసిందా లేదా చెక్ చేసుకోండి. ఎక్సలెంట్గా ఉంది నిజంగా. చాలా బాగా కుదిరింది.